ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు పిఐఈలో భాగంగా అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం, దీన్నే సిసిఈ అంటారు. కాంప్రిహెన్షన్, కంటిన్యూస్ ఎవాల్యుయేషన్, మదింపు. ముఖ్యమైనవి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మదింపు అంటే అసెస్మెంట్. ఎసిడాన్ అనగా ఇది లాటిన్ భాష పదం నుండి వచ్చింది, పక్కన కూర్చోవడం. వివిధ సాధనాల ద్వారా విద్యార్థి యొక్క స్థాయిని చెప్పడాన్నే మదింపు అంటారు. అంకె లేదా సంఖ్య ఆధారంగా చెప్పడాన్ని మాపనం అంటారు. మాపనం అంటే అంకె లేదా సంఖ్య ఆధారంగా చెప్పడాన్ని మాపనం అంటారు. 3వది, మాపనాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడాన్ని మూల్యాంకనం అంటారు. సిసిఈ వచ్చిన తర్వాత మదింపుకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. 1992 స్కూల్ బ్యాగు భారం లేని అధ్యయనం, యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డన్ అనే దాని నుంచి దీన్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, నేషనల్ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు యశ్పాల్. 35 మంది మేధావులు ఉన్నారు. దీనిలో శాంతా సిన్హా ప్రొఫెసర్ కూడా ఒకరున్నారు. విద్యలో భాగమే మూల్యాంకనం. విద్యలో ఒక భాగమే మూల్యాంకనం. మూల్యాంకనం అంటేనే విద్య అనేది ఈ రోజుల్లో కనిపిస్తుంది. మూల్యాంకనం అంటేనే విద్య అని ఈ రోజుల్లో కనిపిస్తుంది. ఆర్టీఈ యాక్ట్ 2009 విద్యా హక్కు చట్టం 29 సిసిఈ ఉంది. మొత్తం 7 అంశాలు ఉంటాయి. 29 బ్రాకెట్లో సెక్షన్ 2లో ఇవి ఉన్నాయి. సిసిఈ ఉంది 5వ భాగంలో, 5వ పాఠ్య ప్రణాళిక. అయితే ఆర్టీఈ సిసిఈ 2010 ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్ రోజున అని గుర్తుపెట్టుకోండి. దీని భావన వచ్చింది. మూల్యాంకనం అభ్యసనంలో భాగం, విద్యలో అంతర్భాగంగా ఉండాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టంలో 7 ఉంటాయి. అయితే నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, దీన్నే ఎన్సిఎఫ్ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అంటారు. ఎన్సిఈఆర్టీ వారు జూలై 14, 2004లో 14 నుంచి 19 వరకు 2004లో సమావేశాలు నిర్వహించారు. 1964 నుంచి 66 వరకు తొలి జాతీయ విద్యా కమిషన్, దీనికి కొఠారి అధ్యక్షత వహించాడు. ఒక జాతీయ పాఠ్య ప్రణాళికను రూపొందించడానికి ఏర్పడింది. కొఠారి కమిషన్ సిఫార్సు మేరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఫస్ట్ ఎన్సిఎఫ్ 1975లో ఏర్పడింది. నెక్స్ట్, ఎన్సిఈఆర్టీ ఎన్సిఎఫ్ను 1975లో రూపొందించింది. ఎన్సిఈఆర్టీ వాళ్ళే ఎన్సిఎఫ్ 1975ను రూపొందించడం జరిగింది. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోనికి మార్చింది. రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోనికి మార్చింది. ఏ సంవత్సరంలో అంటే 1976లో. 75లో ఎన్సిఎఫ్ రావడం జరిగింది. 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోనికి మార్చడం జరిగింది. రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు విద్య రాష్ట్ర జాబితాలో ఉంది. రాజ్యాంగం అమల్లోనికి రావడం అంటే 1950 జనవరి 26. 1986 ఎన్ఎన్ఈపి న్యూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, దీనికి ప్రధాని ఆ టైంలో ఉంది రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నారు. విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్, విద్యామంత్రి అప్పటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారు ఉన్నారు. 1986 ఎన్ఎన్ఈపి ఆధారంగా 2వ ఎన్సిఎఫ్ అనేది రావడం జరిగింది. 1988 ఎన్సిఎఫ్. ఇందాక 1975 ఫస్ట్ ఎన్సిఎఫ్, సెకండ్ ఎన్సిఎఫ్ ఏమో 1988లో, 86 తర్వాత వచ్చింది 88. ఆ తర్వాత 2వ ఎన్సిఎఫ్ అయినటువంటి 1988 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పాఠ్య ప్రణాళికను పునః సమీక్షించాలి అని నిర్ణయించారు. 1992 స్కూల్ బ్యాగుల మీద ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. దీంట్లో ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్కే నారాయణ రాజ్యాంగ సభ్యుడు. అనుకోకుండా ఢిల్లీలో ఒక 10 సంవత్సరాల విద్యార్థి స్కూల్ బ్యాగు బరువు గురించి
ఎదగవలసిన బాల్యం పుస్తకాలు మోయడంతోనే పోతుంది అన్నట్టుగా ఆయన అభివర్ణించడం జరిగింది. ఆ స్కూల్ బ్యాగుని ఈ ప్రముఖ వ్యక్తుల ముందర పెట్టడం జరిగింది. యూజీసీ చైర్మన్ ప్రముఖ విద్యావేత్త యశ్పాల్ కమిటీ 1993 భారం లేని అభ్యసనం అనే పేరుతో నివేదికను లర్నింగ్ వితౌట్ బర్డన్ ఇచ్చింది. 2000 సంవత్సరంలో 3వ ఎన్సీఎఫ్, కానీ ఇది ఆచరణలోనికి రాలేదు. 3వ ఎన్సీఎఫ్ ఆచరణలోనికి రాలేదు. 2004లో లోక్సభలో కేంద్ర హెచ్ఆర్డీ మినిస్టర్ను ఒక సభ్యుడు ప్రశ్నించాడు. దీనికి అనుగుణంగా 2004 జూలై 14 నుంచి జూలై 19 వరకు ఢిల్లీలో ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కేంద్ర విద్యాశాఖ అధీకృత సంస్థ పాఠ్య ప్రణాళికను పునః సమీక్షించాలి అని నిర్ణయించింది. అప్పుడు 35 మంది మేధావులతో జాతీయ సారథ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సారథ్య సంఘంను ఏర్పాటు చేసింది. ఎన్సీఆర్టీ దీన్ని రూపొందించింది. ఎన్ఎస్సి నేషనల్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ యశ్పాల్ గారు. ఈయనతో పాటు మరో 35 మంది ఉన్నారు. దాంట్లో తెలుగువారైన శాంతా సిన్హా గారు ఉన్నారు. 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేశారు. మొత్తం 5 ప్రాంతీయ విద్యా సంస్థలు ఉన్నాయి. మైసూర్, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్. మళ్ళొకసారి ఫ్రెండ్స్, మైసూర్, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్. ఈ విధంగా 5 ప్రాంతీయ విద్యా సంస్థలు అనేటివి ఉన్నాయి. 2005 మే 2న నేషనల్ స్టీరింగ్ కమిటీ భారం లేని అభ్యసనం అని తన నివేదికను ఎన్సీఆర్టీకి సమర్పించింది. ఎన్సీఎఫ్ 2005 ఎన్సీఆర్టీ ఈ నివేదికను సిఏబిఈకి పంపింది. 1921లో ఏర్పడింది సిఏబిఈ అనేది. సెంట్రల్ అడ్వైజరీ బ్యూరో ఎడ్యుకేషన్. సరే చూద్దాం. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఈ అంటే కేంద్ర సలహా మండలి. దీని అధ్యక్షుడు హెచ్ఆర్డీ లేదా విద్యాశాఖ మంత్రి. సిఏబిఈ ఈ నివేదికలో ఎలాంటి మార్పులు లేకుండా మళ్ళీ ఎన్సీఆర్టీకి ఆమోదించడం జరిగింది. ఎన్సీఎఫ్ 2005ను రూపొందించింది. పాఠ్య ప్రణాళికను పునః సమీక్షించింది. 1975లో మొదటిది, 1988లో రెండవది, 2000 సంవత్సరంలో మూడవది. ఇది అంతా పేరులోనికి రాలేదు. మూడవది 2005లో నాలుగవది. ఎన్సీఎఫ్ 2005 రూపొందించింది ఎన్సీఈఆర్టీ వాళ్ళు. సిఫార్సు చేసింది ఎన్ఎస్సి నేషనల్ స్టీరింగ్ కమిటీ. భారం లేని అభ్యసనం కార్యక్రమం లర్నింగ్ వితౌట్ బర్డన్ ఎన్సీఎఫ్ 2005. ఎన్సీఎఫ్ 2005 తొలి వాక్యం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకం అని ఆయన అన్నారు అనే వాక్యంతో ఎన్సీఎఫ్ 2005 అనేది ప్రారంభమవుతుంది. ముగింపు. ఒక విద్యార్థి దీని వాక్యం చివరి వాక్యం నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అని ఇవ్వడం జరిగింది. ఎన్సీఎఫ్ 2005 మొదటి వాక్యమేమో బాల్యానికి స్వేచ్ఛ, సహజ ఆనందం కీలకమని ఇచ్చారు. చివరగా నేటి విద్యా విధానం చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది అని ఉంది. ఇది ఎవరిది? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఎన్సీఎఫ్ 2005 మౌలిక సూత్రాలు మొత్తం 4 ఉన్నాయి. పాఠశాల విద్య విజ్ఞానంను బయటి విజ్ఞానంతో అనుసంధానం చేయాలి. బట్టి, కంఠస్థం అనే పద్ధతులను పూర్తిగా మన విద్యారంగం నుండి పూర్తిగా నిర్మూలించాలి. పుస్తకాల బరువును తగ్గిస్తూ పుస్తకాల యొక్క కంటెంట్ పరిధి తగ్గకుండా చూసుకోవాలి. పరీక్షలను సంస్కరించి తరగతిలో వాటిని భాగస్వామ్యం చేయాలి. తరగతి గదిలో వాటిని భాగస్వామ్యం చేయాలి. ఎన్సీఎఫ్ 2005 5 అధ్యాయాలు ఉన్నాయి. దృక్పథం, ఆ తర్వాత అభ్యసన జ్ఞానం, పాఠశాల స్థాయిలు మూల్యాంకనం, పాఠశాల మరియు తరగతి గది వాతావరణం, సంస్థాగత మరియు పరీక్షా సంస్కరణలు. ఈ విధంగా మనకి ఎన్సీఎఫ్ 2005 గురించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ స్మైలింగ్.